రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక్కి పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు. అయిపోయింది. ఆ తర్వాత శ్యామలరావు గారు ఈవో గారు ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించాము అని చెప్పారు. ఇది జులైలో. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఈ కూటమి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలందరూ దానిలో ఒక అపవిత్రమైన మాట, పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పకోకుండా ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు. ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్నే ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైన ఎత్తుగడతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే దుర్మార్గంతో ఆరోపణ చేశాడు. చిత్రమైన విషయం ఏంటంటే అంతకు ముందే ఈవో గారు, ఆయన నియమించిన ఈవో గారే దిస్ ది యానిమల్ ఫ్యాట్ ఉందని మాకు తెలిసింది, ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించాం. ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించడం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 ట్యాంకర్లు తిప్పి పంపించారు. 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 ట్యాంకర్లు తిప్పి పంపించారు. దిస్ ద రొటీన్ కోర్స్. ఒక సిస్టమేటిక్గా, ఒక పగడ్బందీ వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. అది ఎవరో ఏర్పాటు చేసింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పైకి వెళ్లేటటువంటి ప్రతి నెయ్యి ట్యాంకర్ని టెస్ట్ చేసి సక్సెస్ అయితేనే, రిపోర్ట్ సరిగా వస్తేనే పైకి పంపిస్తారు, లేకపోతే కిందకి తిరిగి పంపిస్తారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కోట్ చేసి దీని మీద రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంత రాద్ధాంతం చేశారండి నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద. ఈయనే కాదు, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్లి సాక్షాత్తు మెట్లు గడిగాడు. అక్కడ మెట్లు గడిగి ఊగిపోయి గందరగోళం చేసి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల అనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు. తర్వాత ఏం జరిగింది, ఆయన ఒక సిట్ అని వేశాడు. 18 వేశాడు. 18న ఆయన చెప్పాడు, తీసుకొచ్చి 26వ తారీఖున అనుకుంటాను, సెప్టెంబర్ 25న 18వ తారీఖున యానిమల్ ఫ్యాట్ జరిగింది, కల్తీ కలిగింది, లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది. ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది, దేశంలోని భక్తులందరూ ఈ లడ్డూ ప్రసాదాన్ని తినేశారు, కల్తీ అయిన దాన్ని అని చెప్పాడు. ఎక్కడ కల్తీ అయినట్టుగా ఆధారాలే లేవు. ఎక్కడ సక్సెస్ కానటువంటి నెయ్యిని కొండ మీదకు పంపించి వాడినటువంటి సందర్భమే లేదు. కానీ తినేశారన్నాడు. దాని దుబ్బదగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రామాలయ ప్రారంభోత్సవానికి కూడా లడ్డూలు వెళ్ళి దానిలో కూడా ఇలాంటి కల్తీనే తీసుకెళ్లి పెట్టేశారు అనేటువంటి మాట. ఏ విధంగా అయినా సరే బురద జల్లాలనేటువంటి తాపత్రయంతో పచ్చి అబద్దాలు భగవంతుడి పేరు మీదుగా వాడేశారు. చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖున కేసు నమోదు చేశారు దీని మీద.
26న రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. చిత్రం ఏంటంటే సెప్టెంబర్